నీట్ పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గ్రేస్ మార్కులతో కొందరికి మంచి ర్యాంకులు రావడంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం పెద్దలు చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ అడ్మిషన్ ఎంసెట్ నిర్వహింపజేస్తుంటే దాన్ని జాతీయ స్థాయిలో మేము నిర్వహింపచేస్తాం, పారదర్శకంగా ఉంటుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ రాష్ట్రాల్లో ఈ వైద్య విద్య సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఎంసెట్ నిర్వహింపజేయడం జరుగుతుందో దాని కేంద్రం గుత్తాధిపత్యంగా తన చేతిలోకి ఇప్పుడు ఏమైపోయింది, జాతీయ స్థాయిలో ఇక్కడ బీహార్లో ఏదైతుందో పేపర్ లీక్ అయిందనే ఒక భావన వ్యక్తం. ఇలా బీహార్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ముందస్తుగా దోషులను గుర్తించటం, వాస్తవాలు వెలిక్కి రావటం, ఇలా కోట్లాది రూపాయల చేతులు మారటం, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏదైతుందో ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆచరించటం, వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుంది అనేటువంటి ఒక భావనతోని సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేందుకు సిబిఐతోనే విచారణ చేపట్టిస్తుంది. ఇప్పుడు సిబిఐ అంటే మనకు తెలియదు కాదు, సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టు విచారణ సంస్థ. 720/720 ఒక 6 వచ్చినాయి, 720/720 వాట్ ఈస్ అంటే ఇది ఈ 6 అయితే ఒక దానిలోకి ఒకరికి కాపీ అయినట్టే కదా. ఇంతకంటే ప్రోడెన్స్ ఏం కావాలని చెప్పి అంటున్నాను. అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటాలి అనేటువంటి ఒక ప్రభుత్వం మనం ఊహించి ఉండమని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఇవాళ మ్యాండేట్ వచ్చింది, మీకు సంతోషం నాయన, ఏ విధంగా మ్యాండేట్ వచ్చిందో ఏంటో, కానీ చివరి మీ పాలన ఏ విధంగా ఉందో ఏదైతే కళ్ళకు కట్టినట్టు కనబడుతుందంట, కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది.